ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు డిఐఓ సునీత. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి. డిఐఓ సునీత ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డిఐఓ సునీత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి సంవత్సరంకు సంబంధించి జనరల్ విభాగంలో 10,192 మంది, వొకేషనల్ 587, మొత్తంగా 10,779 మంది విద్యార్థులు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ విభాగంలో 2,959 మంది, వొకేషనల్ 366, మొత్తంగా 3,325 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరుగుతుందన్నారు. వీటిపైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క పరీక్ష కేంద్రాలకు సంబంధించి ప్రశ్నాపత్రాలలో ఉంచేటువంటి కస్టోడియన్ పాయింట్స్ 22 ఉన్నాయి. మొత్తం ఈ యొక్క పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 10,000కు పైగా, అదేవిధంగానే రెండవ సంవత్సరం విద్యార్థులు 3,000కు పైగా, సో మొత్తం 14,000కు పైగా ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయిచున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామినేషన్స్కు సంబంధించి ఫస్ట్ ఇయర్కి ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, అదేవిధంగానే సెకండ్ ఇయర్కి సంబంధించి ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 వరకు కూడా టైమింగ్స్ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకి ఇప్పటికే హాల్ టికెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు తమ యొక్క పరీక్ష కేంద్రాలు ముందుగానే చెక్ చేసుకొని ఆ యొక్క పరీక్షా కేంద్రాలకు ముందుగానే హాఫ్ అన్ అవర్ ముందుగానే వారికి కేటాయించినటువంటి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మధ్యాహ్నం రాయబడినటువంటి విద్యార్థులకు మనకి వేసవి ఎండాకాలం దృష్ట్యా వాళ్ళు ప్రత్యేకంగా మనకి సఫిషియెంట్గా వాటర్ని తీసుకొని పోవాలంటే పరీక్ష కేంద్రాల వద్ద వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు కూడా వారు ఎటువంటి నీరసానికి గురి కాకుండా ముందుగానే ఫుడ్ అంతా కూడా వాళ్ళు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పరీక్ష కేంద్రాల వద్ద ఆ యొక్క ఏఎన్ఎంస్ కూడా కేటాయించడం జరిగింది. సో ఈ యొక్క పరీక్షలు 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు, మెయిన్ ఎగ్జామ్స్ 17th కంప్లీట్ అవుతాయి. అయిన వెంటనే మూల్యాంకనం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు వారి యొక్క సంవత్సరం వృధా కాకుండా రిజల్ట్ వచ్చిన వెంటనే వాళ్ళు అనుకున్నటువంటి డిగ్రీ కళాశాల కానీ ఏ కళాశాల కానీ చేరడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క పరీక్షలకు ఎటువంటి టెన్షన్ లేకుండా సో వాళ్ళు బాగా పరీక్ష రాయాలని కోరుచున్నాను. విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. సో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షల యొక్క ఫలితాలపైన విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందిన అవసరం లేదు. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. మా పేరెంట్స్ కూడా మీరు విద్యార్థులకు తెలియచేయండి, మీ పిల్లలకు తెలియచేయండి. ఫలితాలపైన మీరు ఎక్కువ టెన్షన్ పడి విద్యార్థులకు టెన్షన్ గురి చేయొద్దండి. సో కాబట్టి ఈ యొక్క పరీక్షల ఫలితాలు అనేటువంటివి ఖచ్చితంగా విద్యార్థులకి వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయి. సో మనకి ఫలితాలు వాళ్ళు అనుకున్న విధంగా కాకుండా తక్కువ మార్క్స్ వచ్చినా లేదా ఏ విద్యార్థి అయినా కూడా ఫెయిల్ అయినా కూడా వాళ్ళను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దండి. మనకి పరీక్షలు ముఖ్యం కాదు, విద్యార్థులకు యొక్క ప్రాణాలు ముఖ్యము. కాబట్టి సమయం అనేటువంటిది మనకి ఈ యొక్క సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా కూడా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు వినియోగించుకోవచ్చు. సో జీవితం ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ మనకి వెనక్కి తిరిగి రాదు, ఆ యొక్క నష్టాన్ని పూడ్చలేము. కాబట్టి విద్యార్థులు మానసికంగా బలంగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయాలని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.